దుబాయ్లో జరిగిన కుంభమేళాలో మోనాలిసాను సోషల్ మీడియా ఫేమస్ చేస్తే ఇప్పుడు మన నెటిజన్స్ దృష్టి అంతా ఓ ఐపీఎస్ అధికారిని మీద పడింది. స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వాభిమానం కోసం 800 ఏళ్ల నాటి రక్త తర్పణ వీర వనిత యుద్ధ యోధురాలకి ఆధునికంగా AK-47తో అమరులకిచ్చే స్వాగత వందనం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మన మేడారం జాతర. వేల మైళ్ళ ప్రయాణాలు, జంపన్న వాగులో స్నానాలు, నిలువెత్తు బంగారం మొక్కులు, ఇవన్నీ సమ్మక్క సారలమ్మ జాతరలో, తెలంగాణ కుంభమేళలో కనిపించే దృశ్యాలు. కానీ ఇవన్నీ ఒకవైపు మాత్రమే. కాయిన్ అదర్ సైడ్ మాత్రం సోషల్ మీడియాలో చూసే కోణం మాత్రం వేరు. ఇప్పుడు మన నెటిజన్స్ దృష్టి అంతా ఓ ఐపీఎస్ అధికారిని మీద పడింది. మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి పోలీసు ఉన్నతాధికారులు గిరిజన నృత్యం చేశారు మేడారం. మేడం సార్, మేడం అంతే అంటూ ఆ వీడియోలను తెగ వైరల్ చేస్తూ ఉన్నారు, పాపులర్ చేస్తూ ఉన్నారు. ఎవరి ఏంజల్ పోలీస్ అంటూ తమదైన స్టైల్లో మీమ్స్ తో చెలరేగుతున్నారు. ఆఖరకు ఈ వీడియో రేవంత్ రెడ్డి ఫ్యాన్ పేజీల్లోనూ దర్శనమిస్తోంది. ఆమె ఎవరంటే ఇంజనీరింగ్ చేసిన ఈ ఫిరంగి తెలంగాణ క్యాడర్ శివంగి. 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని వసుంధరా యాదవ్ ఫౌరేబి. యూపీ క్యాడర్కు చెందిన ఈమె ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్తో వివాహం తర్వాత తెలంగాణ క్యాడర్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రస్తుతం సత్తుపల్లి రేంజ్, కల్లూరు సబ్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఐపీఎస్ వసుంధర గురించి తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే 5 సార్లు విఫలమైన అలు పెరగకుండా 6వసారి తన సత్తా చాటి ఐపీఎస్ అయ్యారు వసుంధర. వాళ్ళ నాన్న తనను ఐపీఎస్ గా చూడాలనుకున్నారు. నాన్న కోరిక నెరవేర్చాలని తాను ఫిక్స్ అయి చివరిగా 6వ ప్రయత్నంలో ఐపీఎస్ సాధించినట్టుగా ఆమె గతంలో చెప్పుకొచ్చారు. ఓడిన ప్రతిసారి కొత్త పాఠం నేర్చుకున్నానని కష్టపడి మరీ ఐపీఎస్ అయ్యారు వసుంధర. ఇది ఐపీఎస్ వసుంధరా యాదవ్ ఇన్స్పైరింగ్ కథ. సో ఆమె కసి చూసిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి? మీ కామెంట్స్.